శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు భాద్రపద బహుళ విధియ మంగళవారం మంగళగౌరీదేవికి ఎంతో విశేషమైనది. ఈరోజు అమ్మవారిని ఒక చిన్న శ్లోకంతో అర్చిస్తే మనందరకు సకల శుభాలు కలుగుతాయి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ అమ్మవారిని ధ్యానం చేస్తే మనకు అమ్మవారి దివ్య అనుగ్రహం కలుగుతుంది. ఇక మంగళవారము ఆంజనేయ స్వామి వారికి కూడా ఎంతో విశేషమైన రోజు. ఈరోజు ఆంజనేయ స్వామి వారిని సింధూరంలో నువ్వుల నూనె కలిపి స్వామివారి దేహమంతా అలది తమలపాకులు అరటి పండ్లతో స్వామివారిని అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షహంతారం వందే లంకా భయంకరం అంటూ స్వామివారిని పూజించిన స్మరించిన ఆంజనేయ స్వామివారి దివ్యానుగ్రహం కలుగుతుంది. ఇక ఆంజనేయ స్వామివారితో పాటు స్వామివారికి సింధూరం నల్దిన వారిని తాను కూడా అనుగ్రహిస్తానని స్వయంగా శ్రీరామచంద్రుల వారే మనకు చెప్పి ఉన్నారు. ఇక ఈరోజు సౌందర్య లహరిలోని ఒక దివ్యమైన శ్లోకరత్నంతో మనము పారాయణం చేసుకుందాము. కవీనాం సందర్భ స్తబకమకరందైకరసికం కటాక్ష వ్యాక్షేప భ్రమరకలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళా రసూయ సంసర్గా దళికనయనం కించిదరుణం. అమ్మ ఆదిశక్తి జగజ్జనని కవులు బ్రహ్మాది దేవతలతో కూడిన కవులు ఎంతోమంది నిన్ను ఎన్నో విధాలుగా స్మరించారు, కీర్తించారు నీ యొక్క సౌందర్యాన్ని. ఇక నీ యొక్క కన్నులు నీ చెవులు కూడా మేము స్వయంగా నీ సౌందర్యాన్ని గమనించాలని వచ్చి అవి ఎంతో ఆనందపడ్డాయి. ఇక నీ యొక్క మూడవ నేత్రం కూడా కించిత్ అరుణవర్ణంగా మారిందమ్మా. అమ్మా ఆదిశక్తి, నీ యొక్క సౌందర్యము అత్యద్భుతము, నీ యొక్క కరుణ అపారము. అలాంటి నిన్ను బ్రహ్మాది దేవతలతో కూడా మేమందరము ఆరాధిస్తాము. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయ మాం. సౌందర్య లహరిలోని ఈ దివ్యమైన శ్లోకరత్నంతో ఎవరైతే నిన్ను ధ్యానిస్తారో వారందరికీ నీ దివ్యానుగ్రహాన్ని ప్రసాదించమ్మా. అమ్మా ఆదిశక్తి జగజ్జనని, నీకివే మా శత